మనకాడంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నడుమ నడుస్తుంది ఓట్ల కొట్లాట. కరువు, నీళ్లు, అప్పులు, ప్రాజెక్టులు, పైసలు అనుకుంటా ఒకరినొకరు ఎత్తేసుకుంటున్నారు. ఇంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ బగ్గనే తిప్పల పడుతున్నారబ్బా. మళ్ళా ఈడేం మారేది ఉండదు. అదే దేశంలో తరీకే అలాగుంటది. బీజేపీ కాంగ్రెస్ నడుమిట్లా ఓట్ల యుద్ధం. ఏరే పార్టీలు బొచ్చడున్నా సొంతంగానో లేకుంటే ఇమ్మది తీసుకోనో గా రెండు పార్టీలే పవర్లకు వస్తాయి. గందుకే ఇద్దరు ముఖ్యమైన లీడర్లు అస్సలు తగ్గుతలేరు. ఇటు మోడీ సారు అటు రాహుల్ సారు మళ్ళా పవర్లకు రావాలని బీజేపీ ఈ తాపకన్నా గెలవాలని కాంగ్రెస్ ఠగపర్ నడుస్తున్నది ప్రచారము. ఆయనతో కాంగ్రెస్ గెలిస్తే మీ ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది. మీ పెద్దల నుంచి వచ్చే వారసత్వ ఆస్తి మీద ట్యాక్స్ గుంజుతారు, మీ ఇష్టమని ప్రధానమంత్రి సార్ అనుకొస్తుండు. इनहेरिटेंस टैक्स लगाएगी। अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी. చేల అన్ని జూట మాటలు. ఎవల ఆస్తిని ఎవలకెందుకు వస్తాము? వాళ్ళే అన్నిటి మీద ట్యాక్స్ లేసి పెద్ద పెద్దోళ్ళకి ఫాయిదా చేస్తున్నారని రాహుల్ సార్ గరం అయ్యిండు. కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే ఆడోళ్ళ అకౌంట్ లకు నెలకు 8,500,000, ఏడాదికి ₹1,00,000 టక్క టక్క అకౌంట్ లో పడుతూనే ఉంటాయని గిట్లా చెప్తున్నాడు. మహీనేకే 8,500 रुपए, साल के 1,00,000 रुपए, ठकाठक 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 ठकाठक. కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ళ మెడలో పుసల్తాలు కూడా మిగిలనియరని మొన్న మోడీ సార్ అన్నాడు కదా. మా నాయనమ్మ ఈ దేశానికి బంగారం ఇస్తే మా అమ్మ మంగళసూత్రమే త్యాగం చేసింది అనుకొచ్చింది ప్రియాంక గాంధీ మేడము. इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया. मेरी माँ का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. మొన్న 102 సీట్లకు ఓట్లు వచ్చినాయి. రేపు 88 సీట్లకు ఓటేస్తారు. ఇట్లా దేశమంతా 543 సీట్లలో ఏల్ కింకు రుద్దినాక జూన్ 4 తారీఖు నాడు మిషన్లు తెరిస్తే పబ్లిక్ ఎవరో మాట నమ్మినరో ఎరుకైతుంది.